అండి వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. ఈరోజు వీడియో ఏంటంటే ఇది పెత్రమాస అంటే చిన్న బతుకమ్మ రోజు వీడియో. అది ఎడిటింగ్ లేట్ అయిపోయింది, అందుకే ఈరోజు అప్లోడ్ చేశాను. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే. ఫెస్టివల్ గర్ల్స్ అందరికీ చాలా ఇష్టం కదా, అందరు షాపింగ్ చేశారు దసరాకి. మరి ఇంకా బతుకమ్మ మాది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కంప్లీట్గా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేసి ఒక లైక్ వేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను బతుకమ్మ వేస్తుంటే మా కన్నయ్య వచ్చి చూస్తున్నాడు మేధాంశ్. ఆయనకి ఏంటో కొత్తగా, ఆయన పుట్టిన తర్వాత ఫస్ట్ బతుకమ్మ కదా, అంటే ఏంటో వింతగా కనిపిస్తుంది అన్నట్టు, ఏమో చేస్తుంది మా మమ్మీ అని చెప్పి చూస్తాడు. అంటే మా అత్తమ్మ పట్టుకున్నది, లేకపోతే అదంతా వచ్చి అక్కడ వాటి పూలన్నీ తీసుకొని ఆడుకోవాలని చూస్తాడు, కానీ వదిలేస్తలేదని చెప్పేసి అట్లనే చూస్తాడు. కానీ ఏదో హ్యాపీగా ఉన్నది, ఫుల్గా నవ్విండు. తర్వాత ఎందుకో దాన్ని చూసి దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అదేందో అన్ని కలర్ఫుల్గా, పిల్లలకి కలర్ఫుల్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, పూలన్నీ కలర్ఫుల్గా కనిపించేసరికి ఇంట్రెస్టింగ్గా చూసుకుంటూనే ఉన్నాడు. ఈ కాపీ రైట్స్తో నాకు అస్సలు తల పోతుంది. అసలు ఏం పెట్టినా కాపీ రైట్స్, ఆ సాంగ్స్ ఎట్లా పెట్టాలో కూడా ఏం తెలియట్లేదు. మళ్ళీ నిన్న అప్లోడ్ చేశాను, కాపీ రైట్ వల్ల వీడియో డిలీట్ అయిపోయింది. దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది వీడియో. కన్నయ్య చూడండి ఎలా నవ్వుతున్నాడో. ఇంకా తను బతుకమ్మ ఆడేటప్పుడు అయితే నైట్ పాడుకున్నాడు. రెడీ చేసేంతసేపు మాత్రమే మెలకువతోటి ఉన్నాడు. కథం రెడీ చేసి బతుకమ్మ దగ్గరికి వెళ్ళంగానే కథం పడుకొని పోయిండు. అసలు బతుకమ్మ ఆడడం కూడా చూడలేదు. పెద్ద బతుకమ్మ అప్పుడైనా చూపించాలి, ఇంకా ఎట్లా ఆడుతున్నారో, ఏం చేస్తాడో, ఎట్లా ఎంజాయ్ చేస్తాడో అది క్యాప్చర్ చేయాలి వీడియో. ఇంకా నా బతుకమ్మ అయితే 70% కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది, బాగుందా? వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ వేసుకొని చూడొచ్చు కదా చూసేవాళ్ళు. అప్పుడే కదా ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదో అట్లా ఆకులతో చిన్నగా అట్లా డెకరేట్ చేశాను. 6.5 hours later. చాలాసేపు కష్టపడిన తర్వాత ఇలా రెడీ అయిపోయింది నా బతుకమ్మ. ఎలా ఉంది, ఇంకా ఫినిషింగ్ టచ్ చేస్తే అయిపోద్ది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఫినిషింగ్ టచ్ కూడా అయిపోయింది. గౌరమ్మని పెట్టినాం. బాగుంది కదా, పైనుంచి చూస్తే అయితే మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇంకా మా కన్నయ్యకి పేషెన్స్ అయిపోయింది, ఇంకా ఫుల్గా అల్లరి చేస్తూనే ఉన్నాడు. అది ఎప్పుడు వీకెద్దామా అని చూస్తున్నాడు, కానీ ఆ ఛాన్స్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ.